మాత్రం మహిళా దినోత్సవం రోజున ఎక్కువసార్లు ఇస్తూ ఉంటాను. అదేవిధంగా మాకు వెన్నువెంటుండి ఇప్పుడు నేను హ్యూమన్ రైట్స్లో నాకు మన మాధవాచారి గారు 29 రాష్ట్రాలకి మహిళా అధ్యక్షురాలుగా నువ్వు ఉండక్క అని చెప్పేసి నన్ను ప్రోత్సహించి వాళ్ళ హ్యూమన్ రైట్స్లో కూడా నన్ను తీసుకోవడం జరిగింది. మీరు ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎంతమందికో ఏవేవో మీ తోచని అన్నీ మీ దగ్గరికి వస్తే మీరు ఎవరినైనా సరే కాదనకుండా మీ హృదయానికి మేమందరం కూడా మంచి మనసుతో మిమ్మల్ని దీవిస్తున్నాము. అది కాదక్క గారు, మీరు స్మారక అవార్డు, ఎందుకంటే మనకి మన దేశము గురించి మనకి కావాల్సిన ఉపాధి ఏదైనా ఉంది అంటే మన వీరు అమరులైనటువంటి వారితోనే సాధ్యమైనది. ఎందుకంటే అమరులు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మన కోసం త్యాగాలు చేసినటువంటి అమరులు, వాళ్ళ పుణ్యానే మనం ఈరోజు ఇంత మంచిగా ఉన్నాము. కాబట్టి మనం ఈరోజు స్మారక అవార్డు ఇద్దామక్క. అందరం కలిసి మనం చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ మన కళాకారుల్ని మనం వాళ్ళని గ్రహించి వాళ్ళ యొక్క కళని మనం, ఎందుకంటే వాళ్ళ కళని గుర్తించాలి. వారి కళతోనే స్వతంత్రం వచ్చింది, వాళ్ళ కళా రూపంతోనే మనం ఏది చేసినా ముందుకు జరుగుతుంది అని చెప్పి నాకు ముందుండి ప్రోత్సహించినటువంటి గొట్టిముక్కల మాధవాచార్య గారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్, ఆయన కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఏ విధంగా అంటే మన భారతదేశం ముందుకెళ్ళాలంటే మనం ఎటువంటి అన్యాయాన్ని, ఇప్పుడున్న పరిధిలో మనం అన్యాయాన్ని వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి మనం ఆపలేం. కాబట్టి స్ప్రెడ్ అయిపోయింది. దాన్ని తగ్గించాలి అంటే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే అన్యాయాలు అక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో అవి తగ్గించాలంటే చిన్నపిల్లల్లోనే మనం ఆ యొక్క మంచి ఆలోచన, చదువుతో పాటు జ్ఞానం ఉండి జ్ఞానంతో పాటు జ్ఞానవంతమైన కుటుంబాన్ని పిల్లల్ని బయటికి తీసుకొస్తే మన భారతదేశం మొత్తం కూడా అవినీతి తగ్గుతుంది అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ఆయన పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం సేవలు చేస్తాం, ఒకరికి బాగోపోతే వెళ్ళి మాట్లాడతాం, వాళ్ళకి కావాల్సిన సేవా సహాయం చేస్తాం. ఫస్ట్ వాళ్ళకి ఆ బాధలు రాకోకుండా, ఆ ఇబ్బందుల్లో పడుకోకుండా మారిస్తే మన దేశం చాలా బాగుపడుతుంది. ఎందుకంటే ఇబ్బందులకి గురి కాకూడదంటే ఫస్ట్ మనం హ్యాపీగా ఉండాలి, మన ఆలోచన హ్యాపీగా ఉండాలి, మనం అందరం కూడా మంచి జ్ఞానవంతులమై ఉండాలి. కాబట్టి మన అందరం జ్ఞానవంతులు అవ్వడానికి పోరాటం చేస్తున్న తమ్ముడు గారికి, నేను తమ్ముడు గారే అంటాను, ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి కళాకారులు అందరూ కూడా గాన కోకిలలు. మీరందరూ కూడా ఒక పాట పాడితే చనిపోయిన వాళ్ళకు కూడా ఊపిరి వస్తుంది అంటమ్మా, చనిపోతున్నాము అనుకున్న వాళ్ళకు కూడా. అట్లాంటి మంచి గాయకులు ఇక్కడ మన కొండలరావు తమ్ముడు గారు అతి తక్కువ కాలంలో నాకు కనిపించారు. కానీ ఆయన పాడుతుంటే నిజంగా ఎంత